గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరిపాలన ఎలా ఉంది? పరిపాలన అంటే గత ప్రభుత్వంలో అన్యాయము, అక్రమము, ముఖ్యంగా అడ్మినిస్ట్రేషన్ పరిపాలనా విధానం అనేది ఏదో ఆ సజ్జలను అట్లా ఒకరిద్దరు చేతుల్లో ఉండేది, డైరెక్ట్ సీఎం గారు కూడా కాకుండా. ఇప్పుడు పారదర్శకంగా ప్రతి ఒక్కరూ వాళ్ళ ఎమ్మెల్యేలకు సంబంధించి మంత్రుల ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. అంటే ఆడపిల్లల పైన ఇదివరకు అత్యాచారాలు కానీ ఎక్కువ ఆడపిల్లల పైన రక్షణ లేకుండా పోయింది. అంటే గత ప్రభుత్వంలో రక్షణ ఎక్కువ ఉందా, ఈ ప్రభుత్వంలో ఆడపిల్లలకు రక్షణ ఇప్పుడు స్పష్టంగా ఉంది ఇప్పుడే ఉంది. ఇప్పుడు గత ప్రభుత్వంలో పెద్ద పెద్ద విఐపీలకు సంబంధించి వాళ్ళ కుటుంబాల్లో స్త్రీలను, ఇప్పుడు చంద్రబాబు కుటుంబం అయితేనే పవన్ కళ్యాణ్ గారి కుటుంబం, పెద్ద పెద్ద విఐపీల పెద్ద పెద్ద నాయకుల కుటుంబంలో స్త్రీలను అంటనే కూడా అప్పుడు పెద్దలు అయితేనేమి, మాజీ ముఖ్యమంత్రులు అయితేనే వాళ్ళు ఊరిగా ఎకిలిగా నవ్వేవాళ్ళు. ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదు. మన ప్రభుత్వంలో మన పార్టీ నాయకులు అవతల మహిళలను కించపరిచినా కూడా వాళ్ళను తప్పుబట్టి వాళ్ళను సరైన మార్గంలో నడిపించే నాయకత్వం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి, చంద్రబాబు గారు తీసుకుంటారు కుటుంబ ప్రభుత్వంలో.